మాది అడుగప్పల. నా పేరు పద్మావతి. లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తాం. అయితే రోజు ధ్యానం తెల్లారుజామున 3 కాడ నుంచి సాయంత్రం 5 దాకా రోజు ధ్యానం జరుగుద్ది. సజ్జన సాంగత్యం జరుగుద్ది రోజు. కళ్ళు మూసుకొని కూర్చోగానే పత్రి సార్ కానొచ్చిండు. పత్రి సార్ కానొచ్చి నీళ్ళ మీద నుంచి వత్తా ఉంటే పెసిన్ వేసుకున్నాను నేను. ఏంది సార్ ఎట్టా రావటం పోవటం, ఎందుకు వస్తున్నావు అంటే ధ్యానం చేయమని చెప్పి ధ్యానం చేయమని చెప్తే అప్పటి నుంచి ధ్యానం రోజు 3 గంటలు ధ్యానం చేస్తా. 3 గంటలు ధ్యానం చేస్తా. సజ్జన సాంగత్యం వింటా రోజు చేస్తూనే ఉంటా. చేస్తుంటే అంతకుముందు ఏంటంటే నేను బాగా బాధగా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా బాధలో వచ్చింది నేను ధ్యానానికి. అప్పుడు నాకు మా వారి నుంచి ఇబ్బంది, చనిపోయే అమ్మాయి నుంచి ఇబ్బంది, బాగా ఇబ్బందిలో ఉండా. అయితే తర్వాత ఈ ధ్యానం పట్టుకున్నాక పత్రి సార్ ధ్యానం చేయమని చెప్పిండు. ధ్యానం చేస్తే అన్నీ పోతాయమ్మా అని చెప్పిండు. ధ్యానము సర్వరోగ నివారిణి సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్పిండు పత్రి సారు. అప్పటి నుంచి చేస్తూనే ఉండ. నాకు ఆరోగ్యం కూడా అంతకుముందు బాగోదు, ఇప్పుడు బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటున్నా. దిగులు అంత మర్చిపోయినా. అమ్మాయి చనిపోయిందని బాధ లేదు నాకు. శాకాహారినైనా అన్నీ బాగుండేవి నాకు. ఇప్పుడు ఆనందంగా ఉండ. మా అబ్బాయి పెళ్లి చేసినప్పుడు కూడా అమ్మాయి చనిపోయిందన్న బాధే లేదు నాకు. నేను ఆత్మను కదా, శరీరాన్ని అయితే బాధపడాలి కానీ ఆత్మకి ఏముంది, అందరం ఆత్మలమేగా. ఆత్మ అయినప్పుడు బాధపడే పని లేదని తెలుసుకున్నా. నేను ఆత్మని అని తెలుసుకున్న పత్రి సార్ ద్వారాగా. అందుకని ఇంక బాధ లేకుండా. అంతకుముందు ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళంటే మనం ఎందుకు పడాలి, వాళ్ళు ఒకటంటే మనం 2 అందామనేటట్టు ఉండేదాన్ని ధ్యానంలోకి రాకముందు. ఇప్పుడు ఏంటంటే ధ్యానంలోకి వచ్చినాక అందరం ఆత్మలమేగా, వాళ్ళు ఆత్మే నేను ఆత్మనే, అందరం ఆత్మలమైనప్పుడు ఓరిని అంటున్నారు వాళ్ళు శరీరాన్నిగా అనేది ఆత్మను కాదుగా అని తెలుసుకున్నా. నేను తెలుసుకొని నేను ఆత్మనని తెలుసుకున్న తర్వాత ఇంకా అంటం మానుకున్న. ఓరినైనా వాళ్ళు అన్నా కూడా మెదలకుండా ఉంటున్నా నేను. వాళ్ళే అనుకుంటుండ్రు. మా వారు ధ్యానానికి వద్దని చెబుతాడు. వద్దు నువ్వు పోతే నేను ఒప్పుకోను అంటాడు. అంటే నేనేం పోవాలి, నేను తెలుసుకున్నాను ధ్యానంలో తెలుసుకొని పోకుండా ఉంటే ఉపయోగం ఏంది. ఇవాళ నేను ఆత్మని అని తెలుసుకున్నాను. ఏది శాశ్వతం స్థిరం కాదు, నేను ఆత్మని. నాకు ఆత్మకు ఎదుగుదల కావాలంటే నేను ధ్యానం చేయాలి, రోజు ధ్యానానికి పోవాలి. నువ్వు వద్దన్నా నేను పోతానని రోజు ధ్యానానికి వస్తున్నా. నేను వస్తుంటే ఆయన ఏమో వద్దంటనే ఉంటాడు, నేను వస్తూనే ఉంటా. ఒక్కో రోజు ర్యాలీకి పోవాలన్నా, మరి అక్కడికన్నా పిరమిడ్ల కాడికి ఓపెనింగ్ పోవాలన్నా వద్దని అరుతుడు. అరిస్తే చెప్పకుండా పోతా ఒక్కోసారి సార్. నేను చేయితే వద్దంటడేమని ఆయనకు అన్నం వండి టిఫిన్ చేసి అన్నీ చేసి పెట్టి ఆయన వచ్చేళ్ళక రెడీ అయ్యి నేను వెళ్ళిపోతా. ఇంకొచ్చిన తర్వాత ఏమన్నా పలకని నేను మెదలకుండా ఉంటా. ఆయన తిడతాడు, కాసేపు తిడతాడు, మెదలకుండా ఉంటాడు. తిట్టుకుంటే మళ్ళీ నన్ను కాదుగా, నేను ఆత్మనుగా తిట్టుకొని ఆయనే తిట్టుకుంటాడులే అని మెదలకుండా ఉంటున్నా. అయితే నా జీవితం బాగా సాగుతుంది. దేవుడు అన్నీ ఇచ్చిండు నాకు. అబ్బాయికి పెళ్ళి అయింది, బాగుండడు. కోడలు కొడుకు 2 జాబ్ చేస్తుండ్రు. అన్నీ బాగానే ఉండే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండ. ఇప్పుడు దిగులు అనేది పోయింది నాకు. నేను ఆత్మనని తెలుసుకున్నా. బయట ప్రపంచంలో నేను బయట ప్రపంచం, బయట మాటలు ఓరేమన్నా కూడా ఆ ప్రపంచంతో మనకెందుకులే, మనం ఆధ్యాత్మికంలో బతుకుదాము, ఆధ్యాత్మికంగా ఉందాము, మనం ఎదగాలి. కాసిన చెట్టుకే దెబ్బలు ఎక్కువ అన్నట్టు మాటలు ఎన్నో అంటారు. నువ్వు పోతే ఏమమ్మా, ఆయన వద్దంటుండగా నువ్వు ఎందుకు పోవాలి, ఆయన వద్దన్నప్పుడు మానుకోవచ్చుగా అంటారు మా ఇళ్ళ పక్కలోళ్ళు. ఆయనకంటే తెలియక వద్దంటున్నాడు, నాకు తెలిసి మానుకుంటే ఉపయోగం ఏముంది, ఈ జన్మ మళ్ళీ వస్తుందని నమ్మకమా? ఎన్ని జలంలో చేసిన పుణ్యం మానవ జలంకి వచ్చినాము. ఇక్కడ పిరమిడ్ ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంటి ముందల పిరమిడ్ ఇలా బాగొట్టుకుంటే ఈసారి జలంలో ఎక్కడ పుడతామో ఎటు పోతామో ఈ అవకాశం రావద్దా అని చెబుతా నేను ఇళ్ళమ్మటోళ్ళకి కూడా. ఏదన్నా క్యాసులు పెట్టినా ఏదన్నా చేసినా ఇక్కడ ధ్యాన మందిరంలో భోజనాలైనా వంట చేయడానికి వస్తా. అందరికి చెబుతా, రండి అమ్మ ఈరోజు ధ్యాన మందిరంలో క్యాస్ ఉంది, బాగా చెప్పే మాస్టర్ వస్తున్నారని. వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు, వాళ్ళు ఇట్టము. నేనైతే పట్టుకున్న దాన్ని వదిలిపెట్టకుండా చేద్దామని ఎన్ని తిప్పలు పడైనా, ఆయన ఎన్ని మాటలన్నా కొట్టినా తిట్టినా కూడా నేను ధ్యానం వదిలిపెట్టను. ధ్యానం చేస్తూనే ఉంటా.
రోజు సాయంత్రం 9ంటికి కూర్చుంటే పొద్దుడు 6 దాకా కూర్చుంటా. అమావాస్యకి పౌర్ణానికి తెల్లవారుజులు కూర్చుంటా. ఇటు రోజుల్లోనైతేనేమో తెల్లారుజామున 3 కాడ నుంచి 6 దాకా కూర్చుంటా. నాకు ధ్యానం బాగా కుదురుద్ది. ధ్యానం వల్ల అన్నీ లాభాలే, ఒకటి కాదు. ఎన్ని లాభాలు ధ్యానం వల్ల, రూపాయి ఖర్చు లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి శ్వాసను గమనించుకుంటూ కూర్చుంటే బాగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. తలనొప్పి పోయింది నాకు. ఎన్ని ఎన్ని పోయినాయో నాకు, ఇంకా చాలా పోయినాయి. తలనొప్పి పోయింది, ఒళ్ళంతా నల్లంగా అయింది, అది పోయింది. ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాను నేను. ఆనందమైన జీవితం ఇచ్చిండు నాకు ఆ పత్రి సారు. పత్రి సార్ ద్వారాగా ఇంత తెలుసుకున్నా. అంతకుముందు నాకు తెలియదు. అంతకుముందు రామాయణం భారతం దాన్ని కానీ ఎక్కడ ఓరు ధ్యానం చేయమని చెప్పలేదు. పత్రి సార్ ఒక్కడే ధైర్యం చేసి ధ్యానం చేయాలి, మాంసం తినకూడదు, మాంసం తినేవాడు రాక్షసుడు అని ధైర్యంగా చెప్పింది పత్రి సారే. నాకు పత్రి సార్లో అది నచ్చింది. నిజం సార్, నెయ్యాలి ధైర్యంగా చెప్పే వాళ్ళందరూ కావాలని నేను కూడా పత్రి సార్ వాళ్ళని ధైర్యంగా ఉండాలని నా చేతైన వరకు చేతనే ఉంటా. ఓరు ఏదన్నా కూడా ఏమైనా అనుకుంటారేమో అనే భయం నాకు లేదు. నేను ధైర్యంగా ఎదురు సమాధానం చెబుతా నాకు తెలిసిన వరకు. మాంసం తినకపోతే జీవాలన్నీ ఎటు పోతాయి, అవి ఎందుకు పుట్టినవి అని అడుగుతారు మా వాళ్ళు. అడిగితే నేనంట అవి ఎందుకు పుట్టినట్టు, మీరు ఎందుకు పుట్టినరు, మిమ్మల్ని ఎవరన్నా తింటానరా, అవి కూడా మనాలనే పుట్టినాయి. మనం ఎట్ట జీవించాలని, మనం ఎట్ట తాపేత్ర పడుతున్నాం, అవి కూడా తల్లులు పిల్లలు ఆనందంగా హాయిగా జీవించాలని వచ్చినాయి భూమి మీదకి. వస్తే వాటిని కోసుకొని తిని వాటిని పెరగకుండా చేస్తున్నారు అని అంట మా వాళ్ళని. అంటే వాళ్ళు అంటారు, చెప్పిన వాళ్ళేమో నువ్వు అని నవ్వుతారు. అయితే సరేలే అయ్యా మీ ఇష్టం, ఇంటే వినరు లేకపోతే లేదు, చెప్పటమే మా ధర్మం. తర్వాత వినటం వినకపోవటం మీ ఇష్టము, నాకు తెలిసింది నేను చెప్పినాను అని అంట. ఆయన రోజు కూడా ఇక్కడ నుంచి పెరిమెంట్లోంచి పోతనే మా వాళ్ళందరూ కూర్చొని ఇప్పుడు దాకుండా ఏం చేస్తాను ఎంతసేపు, ఇంకా అందరూ వచ్చారు కానీ నువ్వు రాలేదని అడుగుతారు. నేను చెబుతాను మా మేడం ఉంటే నేను ఎంతసేపు అయినా ఉంటానని. మేడం నేను మాట్లాడుకుంటా రోజు 7 దాకా 8 దాకా ఉంటా ఒక రోజు పెరిమెంట్లోనే ఉండి. మేడం చెప్పినవి అన్నీ వింట. నాకైతే చదువు లేదు, నాకు తెలియదు ఏమి. టీవీలో వింటాము లేకుంటే మేడం చెబితే వింటమే. ఇని మేడం చెప్పినవి విని ఆశ్రయంతా ఎన్ని ఆశ్రయిస్తుంటే ఎవరన్నా కొద్దిగా కట్టమనగానే లేవలేదన్నా కూడా వాళ్ళకి సాయపడటం, సాయం చేయాలి, ఇతరులకు సాయం చేయాలి. ఎవరికైనా ఇంకా తెలియని వాళ్ళకి చెయ్యాలి, తెలిసిన వాళ్ళకి మన వాళ్ళకన్నా కూడా తెలియని వాళ్ళకి సాయం చేయాలి. ఒకరికి మనం సాయం చేస్తే అదే మనకి రేపు ముందల దారి అని చెబుతా. మా అయ్యగారు అంటాడు, అన్ని గాజేస్తావు నువ్వు అందరికి పెట్టి, రోజు ఒక రాయి ఎత్తి కొండ ఏం తరిగిపోద్ది అంటాడు మా ఆయన. అంటే నేనంట కొండ తరిగిపోదండి, నేను వెనక కుప్ప వేసుకుంటున్నాను, నాకు పుణ్యము అటు పోతుంది కొండ ఇటు వస్తుందని చెబుతాను. అంటే నువ్వు తిక్కలదాని, నువ్వు అంత గాజేస్తావు అంటాడు నన్ను. నేనేం గాజేయట్లేదు, అదే మిగిలేది. ఈ కొడుకులు బిడ్డలు ఇవన్నీ శరం కాదు, ఈ మిద్దెలు మేడలు ఆస్తులు అంతస్తులు ఏది శరం కాదు. మన వెనకీడితో వచ్చేది దానము ధర్మము పుణ్యము పాపము. ఏది చేస్తే అది వస్తుంది. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. మన పుణ్యాలే మన భోగాలు, మన పాపాలే మన రోగాలు అని చెబుతాం మా ఇళ్ళ కాడోళ్ళందరికీ. వింటారు కానీ మేము రైతు కుటుంబం మాది, అందరూ పొలం పనులు చేసేవాళ్ళే. కొత్త రోజుల్లో జనానికి అయితే రారు కానీ క్యాసులు అప్పుడు వస్తారు, అందరూ వస్తున్నారు, సార్లు వస్తున్నారు. క్యాస్ ఉంది ఈరోజు ధ్యాన మందిరంలో భోజనాలు రామని అయితే వస్తారు, వింటారు. నేను చెప్పింది 10 మంది వింటారు. నేను అందరికి చెబుతా, సేవ చేస్తా, నాకు సేవ అంటే ఇష్టం. గడ్డి పీకటం అయినా ధ్యాన మందిరంలో గడ్డి పీకటం, గడ్డి కొయ్యటం, చెట్లు వేయటం, చెట్లకు నీళ్ళు పోయటం అట్లా చేస్తుంటా. ఇంటికాడ నేనైతే పొలం వెళ్ళట్లేదు, ఇప్పుడు ఇంటికాడనే ఉంటా కాబట్టి ఇక్కడ ఓడవటం తోడవటం ఇంకా అట్ట ఏ పని ఉంటే ఆ పని చేస్తా. వచ్చి కూర్చొని కాసేపు కూర్చుంటా, కాసేపు చేస్తా. నాకెంతో హాయిగా ఉంది ధ్యాన మందిరం. ఇంటి ఎదురుగానే మాకు ఎదురే ధ్యాన మందిరం. ఎంత ఆనందమైన జీవితాన్ని ఇచ్చిండు పత్రి సార్ అని రోజు తలుచుకుంటాను నేను పత్రి సార్ని. పత్రి సార్ని పుణ్యం అయ్యా, ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండను నేను. అంతకుముందు ఏడ్చేదాన్ని, మాకేం లేదు, అతి తక్కువ, మేము పేదవాళ్ళమి, మా నాన్న తెచ్చి నన్ను ఏడేసిండు, మా వాళ్ళు అందరు భలే ఉండోళ్ళు ఆయన. అట్ట ఎప్పుడూ ఏదో తృప్తి లేకుండా అసలు తృప్తితో జీవించేదాన్ని నేను. అట్ట 20 సంవత్సరాలు జీవించిన. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఎంత మంచి జీవితమో నాకు. అందుకే మా నాన్న తెచ్చి నన్ను ఏడిచ్చిండు. ఎంత ఆనందంగా ఉందో ఈ ధ్యానం చేసి, ఈ ధ్యాన మందిరంలో ఉండి, ఈ అనుభవాలు పొంది. అదే నేను ఆ ఊళ్ళో ఉంటే ఇవన్నీ నాకు ఏడ నుంచి వస్తాయి.
అని ఇప్పుడు మా నాన్నకి పత్రి సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా నేను. మా నాన్న నన్ను ఈడిచ్చినందుకు నాకు నా జన్మ ధన్యమైంది. పత్రి సారు పెరిమెంటుమయం, జ్ఞానమయం, శాకాహార జగత్తు శాకాహార జగత్తు, పెరిమెంటు జగత్తు, జ్ఞాన జగత్తు కావాలని చెప్పిండు. అట్నే శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. సాగర్ అయినా మా ఊళ్ళో ర్యాలీలకు పోతా, శనివారం సాగర్ పోతా, దగ్గరికి పోతా. దూరం అయితే మరి ఒక్కో రోజు పోను, ఒక్కో రోజు పోతా. అన్నిటికి పోతూనే ఉంటా. ఎక్కువ శాతం బాగా ఆనందంగా ఆరోగ్యంగా ఉంది నాకు జీవితం. ధ్యానంలోకి వచ్చినాక ఎంత ఆనందం పొందినో అది నాకే తెలుసు. మాటల్లో చెప్పటానికి చెప్పేది కూడా కాదు, చెప్పలేను కూడా. అంత ఆనందంగా ఉండ నేను. అంతకుముందు జీవితం ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంత ఆనందమైన జీవితం వచ్చింది నాకు పత్రి సార్ దయ వల్ల. నేను ఆనందం పొందిన కాబట్టి ఆ ఆనందమే అందరూ పొందాలని నా కోరిక. అందరికి చెబుతా ఉంటా, మా వాళ్ళందరికీ ధ్యానం చేయమని. చేస్తామంటారు కానీ వాళ్ళు ఏదో ఎప్పుడో చేస్తారు కానీ రోజైతే చేయట్లేదు. నేనైతే రోజు చేస్తూనే ఉంటా. అందరికి చెబుతుంటా చేయమని. నేను పొందిన ఆనందం అందరూ పొందాలని నా కోరిక. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు రాలేదు ధ్యానంలోకి. మా భర్త కానీ, నా కొడుకు కానీ, నా కోడలు కానీ ధ్యానంలోకి రాకపోయినా నా కొడుకు కోడలు ఎంతో మంచోళ్ళు. కోపం లేదు వాళ్ళకి, బాగా మాట్లాడతారు. మా కోడలు అయితే ఎంత మౌనమో, నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం వేసేది కానీ అంత మౌనంగా ఉంటుంది. మంచి కొడుకు, మంచి కోడలు దొరికారు. కొంచెం మా వారి వల్లే, భర్త వల్లే నాకు ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేదు. తను కూడా ఏం అంటలేదు. నాకు అంత ఆనందమే ఆనందం. ధ్యానంలోకి వచ్చి ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఆనందం పొందిన వాళ్ళకే తెలుస్తుంది, అందరికి తెలవదు. మాటల్లో చెప్పలేము, చెప్పినా అర్థం కాదు. ఏందంటే ఇప్పుడు మనకి గాలి ఆడుందంటే ఏం చూపిస్తాం. అట్టనే ముక్కులో గాలి ముక్తికి దారి అని ఆ ముక్కులో గాలిని పట్టుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అంతా కణం గాలి వస్తూనే ఉంటుంది. గమనిస్తుంటే కళ్ళు మూసుకొని ఆ ముక్కులో నుంచి అరికాల కాడికి, బొడ్డు కాడికి వస్తుంటుంది. ఆ శ్వాసను గమనించుకుంటూ కూర్చుంటా నేను. గంటలు కూర్చుంటా, ధ్యానం చేస్తా. అన్నీ నాకు బాగుండే, ఆరోగ్యంగా ఆనందంగా నేను చేస్తే నాకు బాగుంది. అందరు చేయాలి, అందరు ధ్యానులు కావాలి, అందరు శాకాహారులు కావాలి, అందరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని. ఇంటి ఎదురుగా రామాలయం ఉంది. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి రాముల వారి భక్తురాలిని. శనివారం రోజు రామాలయంలోకి పోయినా కూడా నేను అంతే దండం పెట్టుకుంటా. నా గురించి నేనేం కోరుకోను. అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరు శాకాహారులు కావాలి. ఎక్కడికన్నా మా చుట్టాల పెళ్ళిళ్ళకి పోయినా, ఏదైనా ఫంక్షన్లకు పోయినా అంతే అనుకుంటా. నేను అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటాను. అందరు ఆనందంగా ఉండాలి, ఆనందమైన జీవితాన్ని జీవించాలి, శాకాహారులు కావాలి. మన అందరం శాకాహారులం అయితే మనల్నే ఆ జీవులు కూడా ఆనందంగా ఉంటాయి. పత్రి సార్ చెప్పిండు కదా, ధ్యాన జగత్తు, పెరిమెంటు జగత్తు, శాకాహార జగత్తు అని. పెరిమెంట్లు కట్టియమని చెప్పిండు. ఈ పెరిమెంటు కట్టుకునేటప్పుడు కూడా పెరిమెంటు కట్టాలని, మేడం వాళ్ళు ఈడ కట్టాలని మేము చానాలు పెరిమెంటు కట్టకముందు చెట్ల కింద పట్టలు వేసుకొని ధ్యానం చేసాం సార్. మేము పట్టలు వేసుకొని కంపం తేరుకొని చెట్ల కింద ధ్యానం చేసి పెరిమెంటు రావడానికి ఎంత తిప్పలు పడ్డాము అంతా మేమే చేసుకున్నాం సార్. పని చాలా వరకు అన్నీ ఏదైనా పెరిమెంట్లో పైన అనగానే అందరం వస్తాము. అందరం వచ్చి అందరం కలిసి ఉంటే కలద సుఖమని అందరం కలిసి పనులు చేసుకుంటాం. పొద్దురుజాము ఒక బ్యాచ్ 10 మంది వచ్చి పొద్దున్నే 7ంటికి వచ్చి, 6ంటికి వచ్చి 8 దాకా 9 దాకా ఒక 10 మందిని చేస్తాం. మళ్ళీ 10 కాడ నుంచి వచ్చి మళ్ళీ 1 గంట దాకా ఒక 10 మంది చేస్తారు. మళ్ళీ 1 గంట కాడ నుంచి 5 దాకా ఒక 10 మంది. అట్ట బ్యాచీలు కూడా స్లాబ్ వేసినప్పుడైనా, కింద కంకర వేసినప్పుడైనా, బండలు పరిచేటప్పుడైనా, ఎప్పుడైనా అందరం కలిసి చేసుకున్నాం. కలిసి చేసుకున్నాక ఇంకా పెరిమెంట్ వచ్చింది. పెరిమెంట్ వచ్చినాకనే ఇప్పుడు ఇంకా చెట్లు వేయటం, చెట్ల చుట్టూ అవి కట్టించాను. చెట్లు వేసి ఎప్పుడంటే గాంధీ జయంతికి చెట్లు వేసిన ఆగస్టు 15కి వేసిన. నిరుడేమో 3 ఏళ్ళు అయిందిలే వేసినాం. నాకు అవి ఎన్నో సంవత్సరం తెలవదు సార్, నేను చదువుకోలేదు. 3 సంవత్సరాలు అయింది చెట్లు వేసి. ఈ సంవత్సరం ఏమో చెట్లకి చుట్టూ కట్టించినాం. చుట్టూ కట్టించి సిమెంట్ చేపించి చేసినాం. సేవ అంటే నాకు ఇష్టం సార్. ఎప్పుడు సేవ అన్నా ఇంక అందరం అన్నీ ఉంటాం, బాగా సేవ చేస్తాము. సేవ చేసుకుంటూ ఉండాలి. సేవ చేస్తేనే ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదు, బయటికి పోవాలని చెప్పిండు కదా పత్రి సారు.
అందుకని శాఖాహార ర్యాలీలకైనా దేనికైనా పిరమిడ్ ఓపెనింగ్లకైనా పోవటం. ఈనకొండ పోయినాం ఒకరోజు, మరి ఒకరోజు ఏమో నాగార్జున సాగర్ పోయినాం. ఆ పిరమిడ్కి తిరుమలనాథ్ పిరమిడ్ కాడికి మన సాగర్ 2 రోజులు పోయినాం ర్యాలీలకి. గట్ట చెబుతుంటే పోతూనే ఉంటాం అన్నిటికి. కానీ ఇంట్లో ఇబ్బంది ఎందుకంటే ఇంకా ఆ ఇబ్బంది పట్టించుకొని నేను అసలు నాకు ఇబ్బంది అనుకోను. అదే బదులు అనుకొని ఆయన ఎన్నన్నా నన్ను కాదులేమని వదిలేసి పోతూనే ఉంటాను నేను. ఒక మాట ఏమంటారంటే అంతకుముందు ఏంటంటే ఆధ్యాత్మికంగా ప్రపంచకంగా ఉన్నప్పుడు చెప్పకుండా బాగూడదని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏంది చేయితే వద్దు అంటుండు. చేయితే వద్దు అంటాడు, ఏడికి నువ్వు పోయేది అంటాడు. ఆ రోజు ఆగిపోవాలి. ఆగిపోతే అమ్మ ఇది ఆగిపోతే మళ్ళీ రాదేమో, ఇంకా పొయ్యి వచ్చినాకంటే 4 మాటలు అంటాడు. అంటే పడదాం అయితే మళ్ళీ నన్ను కాదుగా అనుకునేది అనుకొని ఆయన అనుకుంటాడు. ఆయన నేను ఒకటేగా, కొట్టకుండా ఉంటే సర్లే అంటే అన్నాడు లేని చెప్పకుండా పోతా. పొయ్యి వచ్చిన తర్వాత కాసేపు తిడతాడు, నేను నవ్వుకుంటా మెదలకుండా ఉంటా. ఇది ఎన్ని తిట్టినా వలకట్లేదు అంటాడు. అన్న మెదలకుండా ఉంటా. ఇంకేం చేస్తాడు, తారం చేస్తాడు, అది పెడితే తింటాడు, మెదలకుండా పడుకుంటాడు. అట్ట దేనికైనా చెప్పకుండా పోతా సార్ నేను. తప్పు పోయేమో నాకు కరెక్ట్ అనిపించింది, నేను అంతే పోతా. చేయితే వద్దు అంటాడు, ఎందుకులే మళ్ళీ ఆయనకు చెప్పటం అని. అట్ట దేనికైనా పోవాలనిపిస్తే పోతా, చేయాలనిపించింది చేస్తా. ఇది తప్ప ఇది ఉప్ప ఏంటంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళని బజార్లో ఓరని తగాద పెట్టుకోగానే ఇన్ని రాగానే గబ్బా గబ్బా తగాద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం, మనకు అవసరం లేదు. వాళ్ళు ఓరో పెట్టుకుంటే మనకెందుకు అవసరం అని ఇప్పుడు అసలు తగాద పెట్టుకొని ఓరేమనుకుంటున్నా బయటికే పోను, శుభ్రంగా ఇంట్లో కూర్చుంటా. జనానికి కళ్ళు మూసుకొని కూర్చుంటా అంతే. ఏంది ఇంత గొడవ జరుగుతున్నా బయటికి రాలేదంటారు మా ఇళ్ళ కాడోళ్ళు. ఏముందమ్మ బయటకు వచ్చి ఎందుకులే, బయటకు వచ్చిన కాంచి వాళ్ళ మాటలన్నీ వినాలి, మనకు అవసరమా, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అంటాను. ఇప్పటికి అప్పటికి తేడా ఏంటంటే అప్పుడు ఏంటంటే ఊరన్న ఏదన్నా అన్న ఊరంతా కాదు పెట్టుకున్న గబిక్కి నూరికే వాళ్ళం, వాళ్ళల్లో దూరే వాళ్ళం తెలియక. ఇప్పుడు ఏంది మనం ఊరిలో దూరకూడదు, ఊరు ఏమనుకుంటున్నా మనం మెదలకుండా ఉండాలి. మనం ఏంది నోరు తెరిస్తే ధ్యానం చేయమని చెప్పాలి, శాఖాహారం ఉండమని చెప్పాలి. చేతనైతేనే 4 మంచి మాటలు చెప్పాలి, చేత కాబట్టి మెదలకుండా ఉండాలి. నోరు తెరిచి మాట్లాడినామంటే ఆ మాట నీకన్నా ఉపయోగపడాలి, నాకన్నా ఉపయోగపడాలి. ఊరికి ఉపయోగం లేని మాట మాట్లాడి ఎందుకు కంట శ్వాసే కానీ అని నవ్వుతురు వాళ్ళం. అమ్మ నువ్వు నేర్చుకున్నది అని. మరి నేను నేర్చుకునేది అదే రోజు ధ్యానానికి పోయి ధ్యానం చేస్తానంటే తెలుసుకోవాలిగా అని చెబుతా మా ఇళ్ళ కాడవాళ్ళకి కూడా. సరేలే నువ్వు బాగా పట్టుకున్నావు అంటారు. నేనంట మీకు మటుకేం కట్టం ఉంది, మీరు కూడా పట్టుకోవచ్చుగా, చేయరాదరే, మాకు ఏడ కుదురుద్దులే అంటారు. ఏడ కుదురుద్దులే అంటారు కానీ కుదరటం అందరికి కుదురుద్ది, కానీ వాళ్ళు రాదలుచుకోక మాకు ఏడ కుదురుద్దులే అంటారు. సరేలే మీ ఇట్టంలో వచ్చారారు లేకపోతే లేదు అని నేను మటుకు రోజు వస్తా, ధ్యానం చేస్తా. నాకు జీవితం ఇప్పుడు ఏంది ధ్యానం చేసి నాకు ఆరోగ్యంగా ఆనందంగా ఈ జీవితం ఎంత బాగుందో. ఈ జీవితం పత్రిసారి ఇచ్చిందే. అసలు అసలు మా అమ్మ మా నాన్న ఇచ్చిన జీవితం అప్పుడు ఎంత ఇబ్బంది పడినా ఒక 30 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు. అయితే ఈ 24 సంవత్సరాలు 30 సంవత్సరాలు అడిపోయింది. 24 సంవత్సరాలలో 5 సంవత్సరాలు ఆనందంగా జీవించిన, తక్కిందంతా ఇబ్బంది. ఈ 5 సంవత్సరాలు ఈ పత్రి సార్ని కలిసి పత్రి సార్ చెప్పిన మాటలు విని ధ్యానాన్ని పట్టుకున్నాక ఎంత ఆనందమైన జీవితం జీవిస్తున్నాం. అందరూ అట్నే జీవియాలా, ఆనందంగా ఉండాలని నా కోరిక. అంత శాఖాహారమయం కావాలా, మా ర్యాలీలు చేయాలా. చేయితే ర్యాలీలకు కూడా పోయినా ర్యాలీలకు పోయినా కూడా బాగా గట్టిగా పలుకుతున్నాను పెద్దంగా. ఎందుకంటే బాగా గట్టిగా పలకాలా, అందరికి ఇన్ని రావాలా. ఎన్ని జీవులు, మాకు అమ్మవారు ఉంది అక్కడ, ఈ అమ్మవారి కాడ ఏంది నరబలి ఎక్కువ, ఎన్ని జీవులు, జంతు బలి ఎక్కువ, జీవులు పోతూనే ఉంటారు. ఆ జంతు బలి అంటే మనకే ఉంటుందని భయం అయ్యి ఇంకా ఈ జీవులన్నీ ఎట్టుంటే మన ఊరికి కూడా మరి ఏం జరుగుద్దో అని అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఆగిపోద్దు ఈ జంతు బలి ఆగిపోతే బాగుండు అనుకొని అట్ట అనుకుంటూ ఉంటాను. నేను ధ్యానంలో కూర్చున్నా కూడా అందరూ ఎప్పుడు మాసం మర్చిపోతారు, అందరూ మనాలి శాఖాహారులు ఎప్పుడు అవుతారు, ఆనందంగా జీవితం ఎప్పుడు జీవిస్తారు, నేనుండట్టి అందరూ ఎప్పుడు ఉంటారు ఆనందంగా. ఇలా ఉండాలేకపోయినా నేను రోజు ఇంట్లో ఉంటున్నా, ధ్యానం చేస్తున్నా. వీళ్ళందరూ ఈ మూపును కట్టపడి శాఖకి చేస్తున్నారు, ఊరిని తీసుకుపోయేది ఏం లేదుగా. అది తెలుసుకొని వాళ్ళు కూడా నాయాలని ఎప్పుడు ధ్యానం చేస్తారో, ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని అందరిని కోరుకుంటాను నేను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఆనందంగా మనశ్శాంతిగా ఉండాలి. ముందర మనశ్శాంతిగా ఉండాలంటే శ్వాసను పట్టుకోవాలి, శ్వాసను పట్టుకుంటే మనశ్శాంతిగా ఉంటాం.
ధ్యానం చేస్తే అన్ని లాభాలే, రూపాయి ఖర్చు లేదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్ని లాభాలే, అన్నీ వస్తాయి మన దగ్గరికి, కోరుకునే పని కూడా లేదు. అడిగితే ఒకటే వస్తుంది, అడగకుండా అన్నీ ఇచ్చిండు నాకు. సరే అప్పుడేమో రామయ్యను అనుకున్నా, ఇప్పుడేం పత్రిసారిని అనుకుంటా. అప్పుడు రామయ్య అంతే ఇచ్చిండు, అన్నీ అడగకుండా మంచి కొడుకుని ఇచ్చిండు, బంగారం అంటే కొడుకుని నాకు. నా కొడుకు బంగారమే, కోడలు కూడా అట్నే దొరికింది. అందుకని అప్పుడు రామయ్య ఇచ్చినాడు అనుకున్నప్పుడు పత్రిసారి తెలియదు నాకు. ఇప్పుడేం పత్రిసారు ఈ మంచి జీవితాన్ని ఇచ్చిండు నాకు. ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నా. నేను ఉండట్టే అందరూ ఉండాలని కోరుకుంటున్నా. శాకాహారమయం జ్ఞానమయం కావాలి, అది నా కోరిక. ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిసార్కి వేల వేల ధన్యవాదాలు. పిఎంసి శాలనాలకు కూడా వేల వేల ధన్యవాదాలు.